హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 28 మార్చ్ 2026, 28 మార్చ్ 2026. సో ఈరోజు శనివారం అనమాట. ఈరోజు గెలిచే మరియు ఓడే రంగుల్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. నక్షత్రాలు లాస్ట్లో ఉంటాయన్నమాట. నక్షత్రాలను కూడా మీరు క్లియర్గా చూసి వంతులైతే వేసుకోండి. సో ఇక అప్డేట్లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగా జాముల ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతే ఇప్పుడు చూద్దాం. సో ఇక ఈరోజు జాముల ప్రకారం గెలిచే మరియు ఓడి రంగులు ఇప్పుడు చూద్దాం. మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగులకి జోడులకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు వచ్చేసరికి గౌండ్ నెమలు అనమాట. గౌండ్ నెమల్ని ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు. గౌండ్ నెమల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి కానీ లేదంటే గట్టి కుసి కానీ ఉండాలన్నమాట. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌడు పేకల ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసు గౌళ్ళు, పసింగల నెమళ్ళు, గట్టి పింగళాలు, నెమలి కెక్కెరలు, నెమలి అబ్రాసులు, సేతువాలండి. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి రంగులు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, గట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి రంగులు, అలాగే 9 వన్న కాకులు, కోడి డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అండి ఈ జాములో. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగ రంగులండి. సో కోడి డ్యాగ రంగుల్ని ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డ్యాగ రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డ్యాగల్ని మాత్రమే మనం ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులు గెలిచేటటువంటి రంగులు చూసుకుంటే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, కోడి డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, అలాగే కోడి ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, సేతువాలు, నల్ల కెక్కెరలండి. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లబుట్ల సేతువాలు, సేతువాలు, నల్ల కెక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే కుడి పక్కన ఉంటాయండి. గెలిచే రంగులు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఎడం వైపునే ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో డ్యాగలకి ఎక్కువగా విజయం అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమల రంగులు అనమాట. సో కాకినెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినెమల రంగుల్లో పింగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. గౌడు చూపు కానీ పింగళా చూపు కానీ లేకుండా చూసుకోవాలన్నమాట. సో అటువంటి కాకినెమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, నల్ల మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, అలాగే నల్ల మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రపుట్ల సేతువాలండి. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట.
సో ఇక అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకి పింగళ రంగులండి. సో కోడిచూపు కాకి పింగళ రంగులనే ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడిచూపు కాకి పింగళ రంగుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నెమలి చూపు అనేది లేకుండా చూసుకోనండి. నెమలి చూపు లేని బాగా కోడిచూపు కాకి పింగళ రంగుల్ని మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచిన రంగులు శుద్ధ సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, తెల్లబొట్ల కాకులు, కోడి కాకులు, కాకి పింగళాలు, కాకి మైలాలు, కోడి నల్ల కక్కెరలు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇటుక రంగు డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లగట్ట అబ్రాసులు, నెమళ్ళు, నల్ల సవలాలు, రసంగులు అలాగే పండు డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడికి చూడండి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పసింగల సేతువాలు, తెల్లబొట్ల కాకులు, కోడి కాకులు, కాకి పింగళాలు, కాకి మైలాలు, కోడి నల్ల కక్కెలండి. సో అన్నీ కూడా గెలిచే రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇటుక రంగు డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, నెమళ్ళు, నల్ల సవలాలు, రసంగులు, పండు డేగలండి. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది వర్కౌట్ అవుతూ ఉంటుందండి. సో ఎక్కువగా కోడి చూపు అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటుంది జామ్ మొత్తం కూడా. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకి రంగులు అనమాట. సో పసింగల కాకి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ పసింగల కాకి రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని పసింగల కాకి రంగులను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నల్లబోర డేగలు, కటిక కాకులు, పచ్చ కాకులు, నలుపు మించిన పోలాలు, ఇటుక రంగు డేగలు, మిరపపండు డేగలు, నల్ల బిల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి నల్లబోర డేగలు, కటిక కాకులు, పచ్చ కాకులు, నలుపు మించిన పోలాలు, ఇటుక రంగు డేగలు, మిరప్పండు డేగలు, నల్ల బిల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల అబ్రాసులు, అబ్రాసు గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి తెల్ల అబ్రాసులు, అబ్రాసు గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కాకులకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు తప్పినీళ్ళు వేసుకునేటప్పుడు కంపల్సరిగా మీ యొక్క కోడి వచ్చేసరికి గెలుపులో ఉండేటట్టుగా, అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేట్టుగా చూసుకొని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం వంతుల్లో దిగండి. తొందరపడి మాత్రం వంతుల్లోకి దిగొద్దు. అలాగే ఆరవ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్ర కక్కెరలు అనమాట. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, గరుడ మైలాలు, ఎర్ర అబ్రాసులు, గౌడి పేకల నెమళ్ళు, అబ్రాసు గౌళ్ళు. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి డేగలు, సేతువాలు అలాగే పచ్చకాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:10 నుంచి రాత్రి 11:20 వరకు నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి డ్యాగలు అనమాట. నెమలి డ్యాగలను ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమళ్ళు, కాకిడ్యాగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు, గట్టి డ్యాగలు, కోడి డ్యాగలు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, పింగళాలు, కాకి పింగళాలు, నల్లపొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, తెల్ల మచ్చల కాకులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయన్నమాట. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి రంగులు తెల్ల నెమళ్ళు అనమాట. తెల్ల నెమళ్ళని ముసుగులకి, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు.
అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు గట్టి నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, పండు డేగలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలండి. సో ఇవన్నీ కూడా ఓటమి పోరాటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. పగటి కన్నా రాత్రిపూట రంగులు అనేవి కొంచెం తక్కువగా పనిచేస్తూ ఉంటాయండి. పగటిపూట 80% రంగులు పనిచేస్తే రాత్రిపూట 60-70% మాత్రమే రంగులు అనేవి పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి దక్షిణం వైపుగా వదులుకోవాలండి. ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకోవాలి. దక్షిణం నుంచి ఉత్తరం వైపు వదులుకోకూడదు. ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళను వదులుకోవాలి ఈరోజు. అలాగే ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయి. మొదటిది పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 2:50 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో గెలిచ మరియు ఓడే రంగులు కాకి మీద కోడి పింగళ రంగులు ఊడిపోతాయి. పచ్చకాకి మీద నల్లకాకి రంగు ఊడిపోతుంది. పింగళ మీద నెమలి డేగ రంగులు ఊడిపోతాయి. కోడి మీద నెమలి రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది అనమాట. పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 2:50 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత అశ్లేష నక్షత్రం ఉంటుందన్నమాట. అశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:50 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు నక్షత్రం ఉంటుందండి. అశ్లేష నక్షత్రంలో గెలిచ మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద డాగ రంగు ఊడిపోతుంది. నెమలి మీద డాగ రంగు ఊడిపోతుంది. పింగళ మీద 9 కాకి రంగు ఊడిపోతుంది. కాకి మీద పిచ్చుకవన్న కోడి, నల్లబొర, ఎర్ర కోడి అనేవి నక్షత్రంలో ఓడిపోవడం జరుగుతాయి అనమాట. అశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:50 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు నక్షత్రం ఉంటుందండి. అశ్లేష నక్షత్రంలో గెలిచ మరియు ఓడే రంగులు పచ్చకాకి మీద డాగ రంగు ఊడిపోతుంది. నెమలి మీద డాగ రంగు ఊడిపోతుంది. పింగళ మీద 9 కాకి రంగు ఊడిపోతుంది. కాకి మీద పిచ్చుకవన్న కోడి, నల్లబొర, ఎర్ర కోడి అనేవి నక్షత్రంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట. అశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:50 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు నక్షత్రం ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.